శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 25వ తేదీ మే నెల 2024 సంవత్సరం శనివారం శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా మనవడు సాత్విక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ లక్ష్మి, తాతయ్య వెంకటస్వామి వ్రాస్తున్నారు. మా బాబు హేమాదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి అనూష, తండ్రి సీతారాం కోరుతున్నారు. మా బాబు దీక్షితుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సుష్మా, నాన్న మంజునాథ స్వామి కోరుతున్నారు. మా బాబు శివపార్థవుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా యాత్విక్ కార్తికేయకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శృతకీర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ సుధాకర్ వ్రాస్తున్నారు. మా బాబు నాగశశివర్ధనకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ ఝాన్సీ, నాన్న శివకుమార్ వ్రాస్తున్నారు. మా కార్తికేయ అభిరాముకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ సిద్ధార్థ్, అభిరామ్, నిహాన్, రాహుల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు వెంకట శరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి లక్ష్మీదేవి, తండ్రి మాధవరావు వ్రాస్తున్నారు. మా బాబు నిహంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ వైష్ణవి, నాన్న వాంశీ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రాజాపత్యమృషభంతో పరం బహురూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోష్వమేధేన గజతే యౌజైనమేవం వేద. మా బాబు గౌతమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయండి అంటూ అమ్మ కుముదిని, నాన్న రఘురాం, అన్నయ్య వ్రాస్తున్నారు. మా పాప శ్రీనిజకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి కౌసల్య, తండ్రి శ్రీనివాసాచార్యులు, అన్నయ్య వ్రాస్తున్నారు. మా పాప గాయత్రికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ ప్రవల్లిక, నాన్న బాలు కోరుతున్నారు. మా మనుమరాల సాయి సహస్రకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా మనవడు సత్యంకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న కోరుతున్నారు. మా కుమార్తె గీతికా సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ భారతీదేవి, నాన్న నవీన్ కుమార్ రాస్తున్నారు.
మా మేనల్లుడు తన్విక్ గుప్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య అనూష, మామయ్య సురేష్ కోరుతున్నారు. మా సోదరి నాగ అన్వితకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ నాగ అధర్వరాం రాస్తున్నారు. మా పాప లాస్యకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లిదండ్రులు, సోదరుడు యాద్వి కోరుతున్నారు. మా పాప పవనశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయండి అంటూ అమ్మ భారతి, నాన్న నరేష్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరధ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వా నిజిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా శ్రీవల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనుమరాలు మహిమాన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ లక్ష్మి, తాతయ్య జనార్దన్ రావు రాస్తున్నారు. మా మేనకోడలు భానుప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య శిరీష, మామయ్య దివాకర్ కోరుతున్నారు. మా మనోజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అభిరామ్ సాయి, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా మనవడు భవేష్ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మ వీణ, తాతయ్య పురుషోత్తంరావు కోరుతున్నారు. మా మోక్షిత్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ గజేంద్రన్, జనాబాయి, వెంకటేశులు వ్రాస్తున్నారు. మా పాప ధనస్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ నిర్మల, నాన్న పూర్ణచంద్ర కోరుతున్నారు. మా బాబు భావేషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ తేజావతి, నాన్న గణపతి, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా కుమార్తె హాసిని ప్రియకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు బుజ్జి, బాబు వ్రాస్తున్నారు. మా అమ్మాయి హిమజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ రమ్యకృష్ణ, నాన్న క్రాంతి కుమార్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ధరణి నాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మాగాత్ పునశ్చక్షు పునఃశ్రోత్రం మాగాత్ పునః ప్రాణః పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మాపాతు దురితాదవద్యాత్ త్వమగ్నే వ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వం యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవో నః సవితా వసోర్దాతా వస్మాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా అమ్మాయి సాయి సుప్రజకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న, చెల్లెలు జోషిత కావ్య వ్రాస్తున్నారు. మా సోదరుడు సౌరేషుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అన్విక, అవని వ్రాస్తున్నారు. మా అబ్బాయి లిఖిత్ సంతోషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ హిమబిందు, నాన్న శ్రీనివాసులు కోరుతున్నారు. మా కుమార్తె నవనీతకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి తులసి, తండ్రి రాజు వ్రాస్తున్నారు. మా చెల్లెలు యువశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య శ్రీనివాస్, అమ్మా నాన్న కోరుతున్నారు.
మా కుమారుడు వంశీకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి విజయ, తండ్రి వెంకటరత్నం రాస్తున్నారు. మా కుమార్తె అరుణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ పద్మ, నాన్న కృష్ణయ్య కోరుతున్నారు. మా అబ్బాయి వరుణ్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ స్వర్ణలత, నాన్న రమణారెడ్డి వ్రాస్తున్నారు. మా గణేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ పెద్దమ్మ పద్మావతి, పెదనాన్న అప్పలరాజు వ్రాస్తున్నారు. మా కుమార్తె గీతికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీకుమారి, నాన్న శ్రీనివాసరావు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రితజన పరిపాలకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. నా శ్రీమతి జాహ్నవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త ఫణీంద్ర కుమార్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. నా శ్రీమతి దుర్గా భవానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త గోవిందరాజులు, కుమార్తె కుమారుడు కోరుతున్నారు. మా మామయ్య మణికంఠకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ దివాకర్, హన్విక వ్రాస్తున్నారు. మా శ్రీవారు వెంకటేశుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ భార్య కావ్య, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా కుమారుడు పవన్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న, సోదరి దుర్గాదేవి కోరుతున్నారు. నా శ్రీమతి అమూల్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త శివకిరణ్, కుమార్తె శ్రీకరి వ్రాస్తున్నారు. మా శ్రీవారు భార్గవుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య ఝాన్సీ, పిల్లలు వ్రాస్తున్నారు. మా శ్వేతకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ స్నేహితురాలు శ్రీలక్ష్మి వ్రాస్తున్నారు. మా కుమారుడు వీరవెంకట పవన్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి ప్రభావతి, తండ్రి రామకృష్ణ కోరుతున్నారు. మా నాన్న సాయికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారుడు కుశాల్, కార్తికేయ, భార్య తేజస్విని వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం అగ్నిరివ శుచిర్భవ, ఆదిత్య ఇవ తేజో భవ, విష్ణురివ శ్రీమాన్ భవ, బ్రహ్మ ఆయుర్భవ, ఆయురాయుర్భవ, ఆయురాయుర్భవ, ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం, శతసం వత్సరం దీర్ఘమాయు. నా శ్రీమతి ప్రవళికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త రాజు, కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా అమ్మ పుష్పకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పిల్లలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మిత్రకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ, కుమార్తె వ్రాస్తున్నారు. మా పద్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ రాజు, శ్రీజ, నిహారిక, గణేష్ కోరుతున్నారు. మా అమ్మ విశాలాక్షికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తెలు ఉత్తిక, లక్షణ వ్రాస్తున్నారు. మా కుమారుడు శ్రీనివాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వీర వెంకట సత్యనారాయణ వ్రాస్తున్నారు. మా నాగరాజుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ రాజు, పద్మ కోరుతున్నారు. మా తమ్ముడు రవికుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్యలు వ్రాస్తున్నారు. మా కుమారుడు ప్రవీణ్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, భార్య తులసి వ్రాస్తున్నారు. మా కుమారుడు సుబ్రహ్మణ్యాచారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ అమరావతమ్మ, నాన్న శ్రీరామాచారి, తాతయ్య మునిరామాచారి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీవత్సాంకితుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వతః ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వతః ప్రత్యంగ ఆయుషా సంవివృద్ధిమా. మా అమ్మ శశిరేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు అరవింద, కమల్, రోహిత్ కోరుతున్నారు. మా నాన్న సుధీర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు ప్రజ్ఞేష్, స్నేహితులు కోరుతున్నారు. మా నాన్న సునీల్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారుడు కృష్ణసాయి, అల్లుడు రవితేజ కోరుతున్నారు. మా తమ్ముడు శర్మకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అక్కయ్య, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధ్వా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రేతాగ్సి జన్వతే ఉభావామింద్రాగ్నే ఆహువధ్యా ఉభారాధసః సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రాయేణాముభావాజస్య సాతయే హువేవాం అయం తే యోనిర్హరిత్వియో యథో జాతో అరోచథాః పంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. ఈ ఫోటోలోని దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కనక మహాలక్ష్మి వెంకట్రావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు నరేంద్ర, భార్గవ్, ప్రియ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు కాత్యాయని, కమలనాభుడుకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు అఖిల్ తేజ, కుమార్తె స్నేహ వ్రాస్తున్నారు. మా అమ్మ పార్వతి, నాన్న అప్పారావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారులు, కుమార్తెలు వ్రాస్తున్నారు. మా దీపికా ప్రసన్న, వెంకటనాగ వరప్రసాదులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మౌనిక, తవిటి నాయుడు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా స్వాతి, మనోహర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ తిరుపతమ్మ, నాన్న ప్రసాద్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు హేమలత, సన్యాసిరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమారుడు జయరాం, కోడలు లిఖిత వ్రాస్తున్నారు. మా సుష్మా, శ్రీనిధిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బావుమరిది మనీష్, అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా శ్రీలక్ష్మి, నాగేశ్వరరావు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్యామల, నాయుడులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య కృష్ణం నాయుడు, వదిన ప్రతిమ కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ శ్రీనివాస పద్మావతి స్వామి వార్ల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఓం వరుణో ధర్మపదీనాం ఏతదేవ సర్వం భవతి
సవితా త్వా ప్రసవానాగుం సువతామిది హస్తం గృహ్ణాది ప్రసూత్యై ఏ దేవాదేవసువస్థేత్యాః యథా యజురేవైతద్ మహతే క్షత్రాయ మహదాధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాః ఆశిషమేవైతామాశాస్తే ఏష వో భరత రాజా సోమో స్మాకం బ్రాహ్మణానాగుం రాజేత్యాః తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ప్రతిత్యన్నామ రాజ్యమధాయిత్యాః రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాతి. మా తల్లిదండ్రులు ధనలక్ష్మి వెంకటకృష్ణారెడ్డిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె వెంకట శివ షణ్ముఖి వ్రాస్తున్నారు. మా సాయి సునీత గౌతమ్ రాజులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ మనోరంజని నాన్న మురళీ మోహన్ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సుధారాణి శ్రీనివాసరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమార్తె కుమారుడు వ్రాస్తున్నారు. మా అమ్మ కన్యాకుమారి నాన్న వెంకటరమణమూర్తిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ చక్రధర్ దేవిక కోరుతున్నారు. మా సుచరిత విజయభాస్కర్ రెడ్డిలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయండి అంటూ కళ్యాణ్ జ్యోతిలత వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు రమా వేణుగోపాలరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారులు రవితేజ నితిన్ కోడళ్లు కోరుతున్నారు. మా అమ్మ శేషకుమారి నాన్న సత్యనారాయణ మూర్తిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు కోడలు కుమార్తె అల్లుడు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు లక్ష్మీ కిషన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ ఝాన్సీ రాజేష్ వ్రాస్తున్నారు. మా అమ్మ సుబ్బలక్ష్మి నాన్న రమేష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తన్వి వేదశ్రీ భాను బాలాజీ కోరుతున్నారు. మా సాయి హర్షిత అజయ్ కుమార్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు నాగమణి బాలాజీ వెంకటేశ్వర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సాయి సుమంత్ స్నేహ చైతన్య వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందజేస్తుంది. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఓం శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా యామిని రుక్నాచార్యులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ వెంకటస్వామి లక్ష్మి వ్రాస్తున్నారు. మా బామ్మ పద్మావతి తాతయ్య రత్తయ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మనుమలు దివాకర్ మోహిత్ హన్విక యజ్ఞశ్రీ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు ధనలక్ష్మి లోకనాథంలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తెలు అల్లుళ్ళు కోరుతున్నారు. మా బామ్మ నాగమణి తాతయ్య సుబ్బారావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ మనుమరాలు బిందు వ్రాస్తున్నారు. మా గౌతమి విజయ్ గణేష్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ యశశ్రీ పూర్వికాశ్రీ వ్రాస్తున్నారు. మా అమూల్య హేమంతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సృజన సురేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ రమణమ్మ నాన్న రమణబాబు వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రకవచధరుడైన గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవము జరుపుకుంటున్న అందరికీ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఓం స్వస్తి పంథామనోచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదతాఖ్నాతా జానతా సంగామే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామివారోహేమ అంహోముచా మాంగిరా సంగయంతస్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభాయన్నో అస్తు. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి ఆశీర్వచన అక్షత సహిత మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం భవతి